శ్రీకృష్ణదేవరాయలు కళా పోషకుడు, మంచి కవి. ఆయనే ఎలా తెలిసింది మనకి? ఆయన కాలంలో ఆయన కవిత్వము లేదా ఆయన తరపున కవులు రాసిన కవిత్వాలు పుస్తకీకరణ, లేకపోతే ఆ రోజున గ్రంథీకరణ అన్నామా, ఇది తాళపత్రాల మీద రాసి ఉంచడం, తర్వాత తరాల్లో అది చదవడం వల్ల తెలిసింది. అట్లాగే ఇది ఎదుటివాడు మన పట్ల ప్రేమను చూపించినప్పుడు మన మీద అభిమానంతో చెప్పేటటువంటి మాటకున్న వైరల్ మనం 100 సార్లు చెప్పుకున్నా ఉండదు. పవన్ కళ్యాణ్కి అట్లాంటి అదృష్టం ఉంది. పవన్ కళ్యాణ్ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేదానికంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే కోట్లాది మంది ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ని ఆరాధించే తీరే పవన్కి ఫెర్చింగ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒక వ్యాఖ్య చేశారు. అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, అరణ్యవాసం పూర్తయిపోయింది, ఇక రాజ్యాధికారం అందుకోవాల్సిన టైం వచ్చిందని. ఎందుకంటే కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. బికాజ్ అయోధ్య రామాలయ నిర్మాణం కోసం అప్పుడు బాబర్ కట్టడం కూల్చారని, అందుకు గాను ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి చూసుకుంటే 2024కి వచ్చాడు, 2026కి వచ్చాడు. ఏది వేరు, సారీ, మన దీనికి వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి 2014లో బీజేపీ సెంట్రల్ అధికారులు 2016, అప్పటికి 14 ఏళ్ళు అయిపోయింది మా అరణ్యవాసం పూర్తయ్యి. ఇక రాముడు పట్టాభిషేకం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని పిలిపించారు. నిజంగానే ప్రజలు ఆదరించారు. 2016 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వాస్తవంగా అది అరణ్యవాసానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తోంది పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఆయన పార్టీ పెట్టింది 2014లో, 2009 తీసేద్దాం, ప్రజారాజ్యం యువరాజ్యం. 2014లో జనసేన పెట్టారు. 2014 టు 19 10 ఏళ్ళు, 19 టు 24 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, రేపు 2029 వచ్చేటప్పటికి 14 ఏళ్ళు పూర్తవుతుంది. శ్రీరాముడికి కూడా రాజుగా మారడానికి 14 ఏళ్ళు పట్టింది. మన కష్టాలు చరిత్ర కావాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ 2029 ముఖ్యమంత్రి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకురావడం ప్రారంభించారు.